ఈ వీడియోలో మనం పైథాన్లో ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఫర్ ఇటరేటింగ్ వేరియబుల్ ఇన్ సీక్వెన్స్. సో ఈ సీక్వెన్స్ ఫినిష్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా దాని కింద ఉండే స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయి. ప్రతిసారి ఈ వేరియబుల్ ఏం చేస్తుందంటే సీక్వెన్స్లో ఉన్న ఒక్కొక్క వాల్యూని తీసుకొని ఆ సీక్వెన్స్ ఎండ్ అయ్యేంత వరకు ఆ యొక్క వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని ఈ స్టేట్మెంట్స్లోకి పాస్ చేయడం, లేదంటే ఈ సీక్వెన్స్ ఎండ్ అయ్యేంత వరకు ఆ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయించడం జరుగుతుంది. మరి ఇక్కడ వైల్ లాగానే ఫర్లో కూడా మీరు నెస్టెడ్ ఫర్ లూప్స్ యూజ్ చేసుకోవచ్చు. మరి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫర్ ఎక్స్ ఇన్, ఇక్కడ నేను సింపుల్గా లిస్ట్ ఇస్తున్నాను. ఇట్లా లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. మరి ప్రింట్ ఎక్స్ అని ఇచ్చాను. మరి దీన్ని సేవ్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసినట్లయితే 1 నుంచి 5 దాకా ప్రింట్ అయ్యాయి. సో ఇక్కడ ఎక్స్ ఇన్ అని చెప్పేసి ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎక్స్లోకి 1 వెళ్తుంది, అది ప్రింట్ అవుతుంది. తర్వాత ఎక్స్లోకి 2, అట్లా 5 దాకా 1 by 1 వెళ్ళి 5 తర్వాత లిస్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ లూప్లో నుంచి బయటికి రావడం జరుగుతుంది. మరి ఇలానే మీరు స్ట్రింగ్ని కూడా తీసుకోవచ్చు. హలో అన్నారనుకుందాం. ఫస్ట్ ఎక్స్ హెచ్ అనే క్యారెక్టర్ని తీసుకుంటుంది, తర్వాత ఈని, తర్వాత ఎల్ని, ఇట్లా కంటిన్యూస్గా ఆ యొక్క క్యారెక్టర్స్ని తీసుకొని ప్రింట్ చేయడం జరుగుతుంది. సో చూడండి, HELLO ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకొని ప్రింట్ చేయడం జరిగింది. స్ట్రింగ్ ఆఫ్ వాల్యూస్ని కూడా అది తీసుకుంటుంది. అదే లిస్ట్ మెయింటైన్ చేసామనుకోండి, స్ట్రింగ్స్ యొక్క లిస్ట్ ఎలా ఇస్తున్నాను. సో ఈ యొక్క లిస్ట్ ఫినిష్ అయ్యేంత వరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫస్ట్ హలోని తీసుకుంటుంది. ఇంతకు ముందరేమో స్ట్రింగ్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకుంది. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చాం కాబట్టి లిస్ట్లో ఫస్ట్ హలోని, తర్వాత వరల్డ్ని, తర్వాత హౌ ఆర్ యూ అనేదాన్ని ఇండివిజువల్గా తీసుకొని ఒక్కొక్కసారి ఈ యొక్క లూప్ని కంటిన్యూషన్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే మనకి ఇలా చూడండి, ఆ యొక్క లిస్ట్లో ఉన్న ఒక్కొక్క స్ట్రింగ్ తీసుకొని ఎక్స్లోకి దాన్ని ప్రింట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ రేంజ్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. రేంజ్ ఆబ్జెక్ట్ ద్వారా ఈ యొక్క ఫర్ లూప్ని ఇంకా కూడా మీరు ఫ్లెక్సిబుల్గా చేసుకునే అవకాశం ఉంటుందండి. సో ఈ యొక్క రేంజ్లో స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ, స్టెప్ వాల్యూ అనేటివి ఉంటాయి. మీరు వాటిని ఆధారంగా చేసుకొని ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ బ్రాకెట్ స్టార్ట్ చేయగానే మీకు దాంట్లో ఉన్న పారామీటర్స్ చూపించడం జరుగుతుంది. రేంజ్ స్టాప్ అని ఒక సింపుల్ సింటాక్స్ ఉంది. రేంజ్ స్టాప్ 5 అని ఇస్తున్నాను. సో అంటే ఎక్స్ యొక్క వాల్యూ 0 తోటి స్టార్ట్ అయ్యి 4 వరకు ఇది ఇంక్రిమెంట్ కావడం జరుగుతుంది. సో మీరు చూసినట్లయితే ఈ యొక్క రిజల్ట్ ఈ విధంగా ఉంటుంది. ఎక్స్ యొక్క వాల్యూ 0 నుంచి
4 దాకా ఇంక్రిమెంట్ కావడం జరిగింది. సో ఆటోమేటిక్గా ఈ యొక్క రేంజ్ ఆబ్జెక్ట్ స్టార్టింగ్ వాల్యూని 0గా తీసుకొని అప్ టు లెస్ దెన్ స్టాప్ వాల్యూ, అంటే ఇక్కడ రేంజ్ 10 అని ఇచ్చామనుకోండి, 0 నుంచి 10 వరకు ప్రింట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు నేను స్టెప్ వాల్యూస్, స్టార్టింగ్ వాల్యూస్, ఎండింగ్ వాల్యూస్ ఇస్తున్నాను. స్టార్టింగ్ వాల్యూ 1 అంటే రేంజ్ ఆబ్జెక్ట్ యొక్క రెండో సింటాక్స్ అనమాట ఇది. స్టార్టింగ్ వాల్యూ 1 కామా స్టాప్ వాల్యూ 10 కామా స్టెప్ వాల్యూ 2 అని ఇద్దాం. సో 1 తోటి స్టార్ట్ అయ్యి ప్రతిసారి 2 ఇంక్రిమెంట్ అవుతూ 10 దాకా, అంటే 10కి ముందర దాకా, అంటే 10 వచ్చేంత వరకు స్టాప్ వాల్యూ 10 అని ఇచ్చాను. సో 1 ప్రింట్ అవుతుంది ఫస్ట్, తర్వాత 3 ప్రింట్ అవుతుంది, అట్లా కంటిన్యూస్గా మీకు 9 దాకా ప్రింట్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ యొక్క రిజల్ట్ F5 ప్రెస్ చేసి చూడండి. 1 to 9 దాకా 1, 2 ఇంక్రిమెంట్ అయింది 3, తర్వాత 2 ఇంక్రిమెంట్ అయింది 5, అట్లా 9 వరకే ఇంక్రిమెంట్ అవుతాయి. 9 తర్వాత 2 అంటే 11 అవుతుంది కాబట్టి లూప్లో నుంచి బయటికి రావడం జరిగింది. సో ఇట్లా రేంజ్ ఆబ్జెక్ట్ ద్వారా మనం తీసుకోవడం జరుగుతుంది. అట్లనే మనం ఇంతకు ముందర ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో, ప్రీవియస్ వీడియోస్లో మనం వైల్ లూప్ని యూజ్ చేసి ఎట్లా టేబుల్ని ప్రింట్ చేసామో అట్లనే ఫర్ లూప్ని యూజ్ చేసి టేబుల్ని ప్రింట్ చేద్దాం. ఫర్ ఎక్స్ ఇన్ వన్ టు 5 అనుకుందాం. 1 to 5 వరకు టేబుల్స్ ప్రింట్ కావాలి అనుకుందాం. సో స్టెప్ వాల్యూ 1 ఇద్దాం. మరి ఇప్పుడు దాని కింద ఫర్ లూప్ ఫర్ వై ఇన్ ఆర్ఏఎన్జి రేంజ్, ఇది నెస్టెడ్ ఫర్ లూప్. 1 to 10 ప్రతిసారి ఎంత ఇంక్రిమెంట్ కావాలి? 1 ఇంక్రిమెంట్ కావాలి. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ ఎక్స్ ఇంటూ y ఈక్వల్ టు x మల్టిప్లై y. సో చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో. సో దీన్నే మనం వైల్ లూప్లో తీసుకుంటే చాలా లెంతీ అయింది, ఇక్కడ చాలా సింపుల్గా ఫర్ లూప్లో వచ్చేస్తుంది. అంటే ఇంక్రిమెంటేషను ఎవ్రీథింగ్ ఇక్కడే రేంజ్ అనే ఆబ్జెక్ట్ ద్వారానే తీసుకోవడం జరిగింది. స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ, ఎవ్రీథింగ్. సో రన్ చేయండి. చూడండి 1 నుంచి 4th టేబుల్ వరకు రావడం జరిగింది. అట్లనే ఇక్కడ 1 నుంచి 9 వరకే ఈ టేబుల్ ఇవ్వడం జరిగింది. ఎందుకు? రేంజ్ ఆబ్జెక్ట్ ఇక్కడ 1 to 5 అని ఇచ్చాం, అంటే 4 వరకే తీసుకుంటుంది. అంటే మీరు 5th టేబుల్ వరకు కావాలి కాబట్టి అక్కడ 6 అని ఇవ్వాలి. అట్లనే ఇక్కడ 11 అని ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ టేబుల్ నుంచి 5th టేబుల్ వరకు ప్రతి టేబుల్కి 1 నుంచి 10 వరకు మల్టిప్లై అయ్యి మీకు రిజల్ట్ రావడం జరిగింది. ఈ విధంగా మీరు నెస్టెడ్ ఫర్ లూప్స్ని